ఎందుకు వెళ్తారు ఇప్పుడు? చూడాలి వచ్చి రాలి 10 నిమిషాలు అయినా మళ్ళీ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎస్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే విహానికి ఫీవర్ ఉంది కాబట్టి. సో ఎస్ అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ సాయిని కాట్పాడి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నా, ఎందుకంటే తను ఇషా కోయంబత్తూర్లో ఉన్న ఇషాకి అయితే వెళ్తుంది. సో తన ట్రైన్ 8 o'clock. సో ఆన్ టైంకి అయితే వెళ్ళిపోయాము. అండ్ విహాన్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే తను ఫస్ట్ టైం అయితే ట్రైన్ చూశాడనమాట. సో నాకు ఓల్డ్ మెమరీస్ అంతా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నా, ఎందుకంటే డాడీ ఆర్ మీ. సో మేము ఎప్పుడు కాట్పాడి రైల్వే స్టేషన్కి వెళ్తాం అనమాట డాడీని సెండ్ ఆఫ్ చేయడానికి. విహాన్ ఏం చూస్తున్నారు లోపల? లోపల ఏం వెళ్తానింది? సాయకి ఎందులో వెళ్తారు ఇప్పుడు? ఎన్ని ట్రైన్ చూసినారు అబ్బా? బాగా చెప్పిందా? చిత్తూరికి మీరు చెప్పండి. నేను నచ్చాను, సర్ప్రైజ్ గా వచ్చాను. సరే ఓకే రండి, బజ్జీలు తిందాం. బజ్జీలు కదా, మసాలా పూరి. ఏమేమి తిన్నావు? అన్నపోయిందా? బిబ్బి తిండాను. దొంగ ఏం తిన్నావు? పప్పు. హాయ్ చెప్పి వీడు భలే నేర్చుకున్నాడు అత్తమ్మా. చూడాలి. గుడ్ ఈవినింగ్ చెప్పు అందరికి. సార్ గుడ్ నైట్ చెప్పు. సార్ గుడ్ నైట్ చెప్పు. అత్తమ్మ బాపట్ల నుంచి వచ్చినాక ఫస్ట్ నాకు చేసి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ వచ్చి రాల్ ఇడ్లీ. మాకు రాల్ ఇడ్లీ పెట్టేసి మీరు పూల్ ఇడ్లీ తింటున్నారు కదా? అవును, అందుకే తెమ్మని చెప్పిన. మొత్తం ఇడ్లీ తినేసాక గొంతు పట్టుకునింది అనేసి మళ్ళీ నీళ్ళు కూడా నీళ్ళు తాగినారా లేదా గొంతు పట్టుకునిందని. సో ఈరోజు ఎవరి బర్త్డే? మామయ్య బర్త్డే ఉన్నింది, ప్లస్ విహానికి ఫీవర్ కూడా. వెళ్తే ఇప్పుడు పీస్ఫుల్గా మీ దగ్గర ఇచ్చేసి వెళ్తాను కాబట్టి భయం లేకుండా ఒక 10 నిమిషాలు నవ్వినా మళ్ళీ వచ్చాను డెలివరీ సరే అత్తమ్మ, ఇప్పుడు గ్రోసరీ ఐటమ్స్ కొనడానికి నేను మా అత్తమ్మ వెళ్తాను. లేదు నేనే వెళ్తున్నా. సో లిస్ట్ రాసుకుంటున్నా. పేపర్ ఏం దొరకలేదు కాబట్టి వెడ్డింగ్ కార్డ్. సరే ఫస్ట్ ఏం రాయాలి చెప్పండి? సాల్ట్ రాయాలి, లేకపోతే పసుపు రాయాలి. సో విహాన్ అయితే అత్తమ్మ దగ్గరే వదిలేసి వెళ్దాం అనుకున్నా, కానీ తను ఏడుస్తూ ఉంటాడు నేను లేకపోతే. అండ్ తనకి ఫీవర్ కూడా ఉన్నింది కాబట్టి తీసుకొని వెళ్ళాను. బట్ ఆన్ ద వే తను నిద్రపోయాడు అనమాట. సో ఫస్ట్ నేను రిలయన్స్కి వెళ్ళిన వెంటనే అక్కడ వెజిటేబుల్స్ దగ్గర బిల్లింగ్ చేస్తారు కదా, అక్కడ ఒకవేళ జనాలు తక్కువగా ఉంటే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాను. అండ్ నేను ప్యాకింగ్ అయితే కొనను అనమాట, ఇలా లూజ్గా ఉన్నది కొంటాను. అండ్ ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. సో మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ తను సడన్గా అయితే నిద్ర లేసేసాడు విహాను. అండ్ తనకి ఫేవరెట్ యోగట్ అనమాట. సో ఆ యోగట్ కూడా తీసుకున్నాడు. అత్తమ్మ రియాక్షన్ చూడండి. వాడు ఏడ్చి అక్కడ బిల్డింగ్ దగ్గర నిద్రపోయి లేచినాడు.
ఇప్పుడు రిలయన్స్లో ఏం తీసుకొని వచ్చానో చూపిస్తాను. సో వాల్నట్స్ తీసుకున్నాను, ఆల్మండ్స్ తీసుకున్నా, మ్యాగీ తీసుకున్నా అండ్ గుడ్ లైఫ్ బ్రాండ్ రవ్వ వచ్చి బై వన్ గెట్ వన్లో ఉంది, అది తీసుకున్నాను. అండ్ పింక్ సాల్ట్ కూడా బై వన్ గెట్ వన్లో ఉంది, అది తీసుకున్నా. అండ్ మేమైతే గోధుమలు రిలయన్స్లోనే తీసుకొని ఇసురుకుంటాము, ఒకవేళ అయిపోతే ఎమర్జెన్సీకి అయితే ప్యాకెట్ తీసుకుంటాను. సో ఎందుకు చెప్తున్నా అంటే రిలయన్స్లో ఎప్పుడు చాలా ఆఫర్స్ ఉంటుంది, అంటే బై వన్ గెట్ వన్లో. సో మీరు ఒకసారి నోటీస్ చేయండి. సో మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు డిమార్ట్కి వెళ్తారు, బట్ నాకైతే రిలయన్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఏమన్నా మనం ఇప్పుడు లూజ్గా కొన్నవి కూడా తొందరగా పురుగులు పడుతుంది. సో అట్లాంటి ఏమంటే కెమికల్స్ యాడ్ చేయరు కదా. సో అందువల్ల నేను ఎక్కువ రిలయన్స్ ప్రిఫర్ చేస్తాను. సో అలానే షాంపూస్ కానీ సోప్ తీసుకున్నాను. అండ్ కొరియాండర్ పౌడర్ ఆశీర్వాద్ది కూడా బై వన్ గెట్ వన్లో ఉంది. అండ్ వెజ్ వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట సోయా చంక్స్ కూడా తీసుకున్నాను. అండ్ విహాన్కైతే స్నాక్స్కి మకానా తీసుకున్నాను. అండ్ ఇంకా యాజ్ యూజువల్ అండి ఆయిల్ కానీ అలా తీసుకున్నా. సో ఈ వ్లాగ్ని మీరు ఫుల్గా చూసారని అనుకుంటున్నా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్లో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.